ఉండు నన్ను బాగున్నానా. హాయ్ హలో. సాటర్డే మార్నింగ్ అయితే లేచి టీ పెట్టుకున్నాను. ఇంకా పప్పు పొద్దున్నే చేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే స్నాక్స్గా వాటర్ మిలన్ అయితే పెట్టాను. ఇంకా మార్నింగే పప్పు అన్నం చేసి కొంచెం బెండకాయ ఫ్రై చేసి మా పెద్ద బాబుకి అయితే క్యారీ పెట్టేస్తున్నాను. వాడికి ఫుల్ డే, మిగతా ఇద్దరికి హాఫ్ డే. అయితే ఇంకా అందరూ రెడీ అయ్యి స్కూల్కి వెళ్తున్నారు. ఇక నేను కూడా రెడీ అయ్యి టిఫిన్ చేస్తున్నాను. ఉగ్గాని బజ్జీ మాకు ఇక్కడైతే చాలా బాగుంటుంది. పైగా మాకు నంద్యాలలో ఫేమస్ అన్నమాట ఉగ్గాని బజ్జీ. ఇక అన్నము పప్పు చేశాను. మా ఆయనకి మా అత్తగాడి టిఫిన్ తెప్పించుకున్నాము. ఇంకా మా ఆయన ముందు రోజే చెప్పాడు, పొలం దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు వస్తావేమో రా అని. ఇక నేను కూడా వస్తామని అనుకొని మార్నింగే లేచి అయితే రెడీ చేశాను. వీడియో తీసుకుంటే వద్దని ఎక్కిరిస్తున్నాడు మా ఆయన నాకు. ఇంకా నేను మా ఆయన మహేష్, మా దగ్గర ఉండే పిల్లోడు గుమాస్తా పిల్లోడు, ముగ్గురం కలిసి అయితే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. గాజులపల్లిలో మా ఆయనకి మా బావది కలిపింది. అయితే నంద్యాల నుంచి గాజులపల్లికి ఒక ½ అవర్ జర్నీ అయితే ఉంటుంది. 1 అవర్ ½ అవర్. ఇంకైతే మేమైతే వెళ్తున్నాము. ఇంకా దారిలో మధ్యలో టీ తాగాము, సొంటి టీ. ఇక మళ్ళీ అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ పని చూసుకొని తర్వాత మళ్ళీ ఇంటికైతే వచ్చాము. పనస్తోనలు కనపడ్డాయి. పనస్తోనలు తీసుకొని వచ్చాను. స్నాక్స్గా పిల్లలు తింటారు, మేము తినొచ్చని. మంత్రాలయం మా పాప యూట్యూబ్లో చూసింది, అది చేసుకుందామమ్మా అని అడుగుతుంది. క్యారమిల్ పుడ్డింగ్ చేసుకుందామని కొని నేను కూడా క్యారమిల్ పుడ్డింగ్ అయితే చేస్తున్నాను. క్యారమిల్ అంటే ఒట్టి చక్కెరనని ఒక కడాయిలో వేసి డ్రైగా వేపుతూ ఉంటే చక్కెర అనేది కరిగిపోయి క్యారమిల్గా ఒక లిక్విడ్గా ఫామ్ అవుతుంది. ఇంకా దాన్ని మనం ఒక కప్పు గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ పాలు చక్కెర కలిపేసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ వేసి గట్టిగా కలుపుకొని బాగా దగ్గర అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. క్యారమిల్ పుడ్డింగు పిల్లలకు చాలా ఇష్టం అవుతుంది. నేను ఈ క్యారమిల్ పుడ్డింగ్ చేసి నైట్ అయితే పాప ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని క్యారమిల్ పుడ్డింగ్ అయితే రెడీ చేసుకుంది. పిల్లలకు చాలా ఇష్టమవుతుంది ఈ క్యారమిల్ పుడ్డింగ్. టేస్ట్ అయితే బాగుంది, నేను కూడా టేస్ట్ చేశాను. ఇక అంతే అండి ఈ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.